సరే మైక్ టెస్టింగ్ 1 2 3 హలో హలో మైక్ టెస్టింగ్ 1 2 3 4 మైక్ టెస్టింగ్ 1 2 3 4 5 6 4 వరకు సార్ 4 వరకు రైట్ సార్ కాఫీ టీ ఇది వాయిన్ ఆఫీసులు మనం వచ్చాము కాదు ఏమయ్యా వీళ్ళు వచ్చి చాలాసేపు అయినట్టుంది కదా, కాఫీ ఇచ్చి ఉండొచ్చు కదా. ఇప్పుడు నేను వచ్చి ఇక్కడ కూర్చున్న తర్వాత కెమెరా ఆన్ చేసిన తర్వాత కాఫీలు అడుగుతున్నారు. ఇచ్చారు సార్. అంటే మీకు ఆఫర్ చేస్తారండి మీ ఆఫీసులో? నాకు కావాలేమో అని అడిగా. నా ఆఫీస్లో నేను కావాలి, మీ ఆఫీస్ లానే ఫీల్ కండి అని చెప్తాను. మీ ఆఫీస్ లా ఫీల్ అయ్యాను సార్ ఫీల్ ఇప్పుడు నీకు అక్కర్లేదు. ఇక్కడికి ఏం పని మీద వచ్చారు ఇప్పుడు మీరు? అదే సార్, అంటే ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా. ఫస్ట్ డే సినిమా ఏంటి చూపిస్తారా? సో అదే సార్, సినిమా ఫినిష్ అయింది. సో రిలీజ్ అంటే బాగా గ్రాండ్ గా రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం సార్. మీరు ఓటీటీలో రాదు అని చెబితే జనం థియేటర్కి వస్తారు కనుక ఇప్పుడే ఇదే షోలో మీరు ఓటీటీలో వచ్చేస్తుంది అనేది నొక్కేయండి. ఓకే సార్, రైట్. ఓటీటీలో రాదు, ఓటీటీలో రాదు అసలు. ఓటీటీలో రాదు. 3 అవర్స్ మీద తీసుకున్నాం మేము టైము. సో ఆ 3 అవర్స్ మనం ఇట్లా డిస్కస్ చేద్దాం. 3 అవర్స్ ఏమ్మా నువ్వు 15-20 మినిట్స్ అన్నావు నువ్వు నాతోటి. అంటే వాళ్ళు అలా ఫిక్స్ అయిపోయారు. చిన్నప్పటి నుంచి నేను తెలుసు. అయితే మీ సినిమా కూడా బాగా లెంగ్త్ ఉంటుందా? లేదు సార్, ఇది షార్ప్ గా చిన్న సినిమా. చిన్న సినిమానే మరి ఇంటర్వ్యూకే 3 అవర్స్ అడిగితే మీరు అంటే అది 15 మినిట్స్ అట్లా ఎడిట్ చేస్తాం. ఎడిటింగ్ 15 మినిట్స్. ఓ 3 అవర్స్ తీసి yes. అంటే ఇప్పుడు నువ్వు ఇప్పుడు రిలీజ్ అవ్వబోయే సినిమా 2 అవర్స్ సినిమా అనుకో, అది 6 అవర్స్ తీసి దాన్ని 2 అవర్స్ చేస్తున్నావా? లేదు సార్, అది యాక్చువల్లీ 1.5 అవర్ తీసి 2 అవర్స్ స్ట్రెచ్ చేసినాము. కొంచెం లాగి మళ్ళీ అవే పెట్టి అవే షాట్లు మళ్ళీ పెట్టి అట్లా. సార్ అది నేను ఒక ప్రొడక్షన్ హౌస్ పెట్టి బ్యానర్ పెడదాం అనుకుంటున్నా సార్. బ్యానర్ పెడదాం అనుకున్నా. ఇంకా ఫస్ట్ పిక్చర్ రిలీజ్ కాలేదు కదా, ఇంకా కొంచెం వెయిట్ చేయొచ్చుగా. పర్లేదు సార్, బ్యానర్ పెడదాం అనుకున్నా. బ్యానర్ పెట్టి మీతో గీతా ఆర్ట్స్ తో టైఅప్ అవుదాం అనుకుంటున్నా సార్. టైఅప్ అవుదాం అనుకుంటున్నా నాతోటి. సరే టైఅప్ అయ్యి ఏం చేద్దామని? ఇప్పుడు టైప్ అవడానికి కొన్ని లక్షణాలు ఉండాలి, లేకపోతే కొంచెం డబ్బులన్నా ఉండాలి. కొన్ని డబ్బులు ఎంత ఉన్నాయి టైప్ అవడానికి? డబ్బులు టైఅప్ అయినాక వస్తాయి కదా సార్. టైఅప్ అయిన తర్వాత మీ పేరు చెప్పుకొని టైఅప్ అయినాక, అంటే సినిమాలోనే కాదు, హోటల్స్ ఇంకా రిసార్ట్స్, లాడ్జింగ్లు ఇవన్నీ గీతార్స్ తో టైప్ అయ్యి ఇవన్నీ చేసి డబ్బులు సంపాదించి బాగా డబ్బులు వచ్చిన తర్వాత ఈ టైఅప్ వదిలేసుకొని అంటే డబ్బులు వచ్చేసినాయి సార్. అంటే అప్పుడు బిజినెస్ ప్లాన్ అనేది నీ దగ్గర నేర్చుకోవాలి. అదే అసలు నాకు గ్రాటిట్యూడ్ ఎప్పటికి ఉంటుంది సార్. తర్వాత మీరు టైఅప్ అవ్వాలనుకుంటే రావచ్చు. ఓ ఎక్సలెంట్. ఆ తర్వాత నేను నీ దగ్గరికి వచ్చి సార్ టైఅప్ అవుదామా అని అడుగుతాను. మీరు ఓకే. ఎక్కడ తీశారు, ఏం చేశారు, ఎక్కడ తీశారు? నారాయణ గేట్ లో తీసాం సార్. లేదు సార్, ఇక్కడనే సంగారెడ్డి దగ్గర ఉంటుంది, నిజాం టౌనే. అలాగే అక్కడ ఎందుకు తీయాలని అనుకున్నారు? నారాయణఖేడ్లో ఎందుకు తీయాలనుకున్నారు? ఎందుకంటే అక్కడ ఒక ఏదో సోల్ ఉంటుంది అనిపిస్తుంది. నారాయణఖేడ్ లాంటి ఒక అథెంటిక్ నారాయణఖేడ్ లాంటి ఒక ప్లేస్ కోసం మేము ఇండియా అంతా వెతికినాం సార్. ఒక ప్లేస్ దొరికింది సార్ లాస్ట్కి, నారాయణఖేడ్ సోల్ ఉంటుంది అనిపించింది అక్కడ. అప్పుడే ఒకడు వచ్చి అరే రీసెంట్గా ఒకడు ఈయన చచ్చిపోయిండు, మన సోల్ ఇక్కడిక్కడనే తిరుగుతుందంటే భయపడి వచ్చేసినాం సార్. ఒక వరల్డ్ ఆఫ్ నారాయణఖేడ్ క్రియేట్ చేయడానికి అక్కడ మనుషులు ఎట్లుంటారు, ఫస్ట్ ఒక 2 months రీసెర్చ్ బాగా చేసినాం సార్. నారాయణఖేడ్లో మనుషులు ఎట్లుంటారో బాగా రీసెర్చ్ చేస్తే వాళ్ళు కూడా అందరు మనుషులాగా ఉంటారు అనిపించింది. సో నారాయణఖేడ్ నుంచి వచ్చేసి ఇండియాలో ఫస్ట్ రాజస్థాన్ వెళ్ళినాం సార్. రాజస్థాన్లో నారాయణఖేడ్ లాంటి ప్లేస్ కోసం బాగా వెతికినాం. 200 acres అక్కడ తీసుకొని సెట్ చేద్దాం అనుకున్నాం సార్. 200 acres నారాయణఖేడ్ సెట్ చేద్దాం అనుకున్నాం సార్. తర్వాత కొంతమందిని యుఎస్ పంపించినాం. అక్కడేమన్నా నారాయణఖేడ్ ఒకడు అసిస్టెంట్ డైరెక్టర్ ఉక్రెయిన్ పోయిండు, వాడు వార్ అవుతుంది కాబట్టి అక్కడే స్టక్ అయిపోయిండు. ఇప్పుడు పొద్దుతో మాట్లాడి ఇవన్నీ ఏదైనా చేయాలని ఉంది. వాళ్ళ ఫ్యామిలీ అంతా నారాయణఖేడ్లోనే ఉంటుంది. నెక్స్ట్ మీ కథ కూడా ఇలాగే ఉంటుందా? నారాయణఖేడ్ లాగా రాజస్థాన్ పంపించారు, 200 ఎకరాల్లో నారాయణఖేడ్ సృష్టిద్దాం అనుకున్నాం సార్. తర్వాత యుఎస్ పంపారు, తర్వాత ఉక్రెయిన్ పంపారు సార్. ఉండిపోయాడు సార్. అంటే ఇప్పుడు తర్వాత గంగా నది ఒడ్డున కూడా ఒకసారి నైల్ ఉన్నది. ఫతేపూర్ సిక్రీ అంటే ఆమె సోషల్ అదొకటే చదువుకున్నట్టుంది సార్. ఇవన్నీ తిరిగి చివరికి ఇంకా నారాయణఖేడ్లోనే తీసినాం సార్. ఇక నారాయణఖేడ్ బెటర్ అని ఇక నారాయణఖేడ్ వెళ్ళిపోయి తీసినాం సార్. నారాయణఖేడ్ లాగా సృష్టిద్దామని మొత్తం తిరిగి చివరికి నారాయణఖేడ్కి వచ్చి
అదే బెటర్ సెట్ కూడా మొత్తం సెట్ కూడా మొత్తం డిస్ట్రాయ్ ధ్వంసం చేసింది సార్. చేసేసిన. మొత్తం ఒక చాలా మొత్తం వేస్ట్ అయిపోయింది సార్. సెట్ ఒక 200 ఎకర్స్ రాజస్థాన్ సార్. రాజస్థాన్లో మీరు వేసిన అవును సార్, అవును. తార్ set. అక్కడ సమాజ్వాదీ పార్టీ వాళ్ళందరితో మాట్లాడి, సమాజ్వాదీనా రాజస్థాన్, రాజస్థాన్లో ఎవరితో మాట్లాడారు? సమాజ్వాదీ పార్టీ సమాజ్వాద్ అని ఒక ఆయన ఉంటాడు సార్. పార్టీ పేరు అది. తర్వాత ఎంపీ మధ్యప్రదేశ్, జార్ఖండ్ ఎంపీ మధ్యప్రదేశ్ ఒకటే అనుకో. ఒకటే, జార్ఖండ్, తర్వాత మధ్యప్రదేశ్ ఎంపీ వాళ్ళతో మాట్లాడినట్టు మధ్యప్రదేశ్ ఎంపీతో మాట్లాడి అక్కడ కూడా ఓకే చేసినామని చెప్తున్నాం. అట్లా తర్వాత చాలా కష్టం. పర్మిషన్ చాలా కష్టమైనది సార్. ఎందుకంటే నారాయణఖేడ్ ప్రజలు ఎట్లుంటారా అని ఇట్లా వాళ్ళలాగానే కావడానికి ఒక ఫారెన్ జూనియర్ ఆర్టిస్ట్ పిలిపించి 500 మెంబర్స్ వాళ్ళకి makeup వేసి, మేకప్ వేసి నారాయణఖేడ్ యాక్సిడెంట్ నేర్పించి ఇవన్నీ ట్రై చేసినాం సార్. కానీ ఏం వర్కౌట్ అవ్వాలి. వర్కౌట్ కాగా మళ్ళీ నారింకేడులోనే పెట్టి ఆ బడ్జెట్ కూడా చాలా వేస్ట్ అయిపోయింది సార్. సో ఇప్పుడు వేస్ట్ అయిన బడ్జెట్తో కలిపితే ఇది ఒక మినిమం 800 ఏమై ఉండదు. మరి నువ్వు ఒక 340 crores వరకు అయింది సార్. సినిమా 340 crores అయింది సార్. అంటే ఒకవేళ మీరు అవుట్ రైట్ కొనుక్కుంటా అంటే టై అప్ అయ్యామంటే లేదు సార్, మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. అవుట్ రైట్ గా మేము కొనుక్కుంటాము అనుకుంటే 370 వరకు 370 వరకు మీరు కొనుక్కొని మీరు ప్రాఫిట్స్ గెయిన్ చేసుకోవచ్చు సార్. మీరు అంటే మీకు నా గురించి ఎవరు చెప్పారా? నా చెవిలో పెద్ద కాలీఫ్లవర్ ఏమైనా కనపడుతుందా మీకు? చాలా బడ్జెట్ అయింది సార్ దీనికి. అంటే ఎట్లా బడ్జెట్ అయింది అనేది ఒకసారి నాతో చెప్పి కన్విన్స్ చేసి ఈ సినిమాని అంటే బయట 450కి కొంతమంది రెడీగా ఉన్నారు సార్ చాలా మంది. కానీ ఒక ఒక ఎమోషన్ శ్రీజ మీకు చిన్నప్పటి నుంచి తెలుసు, ఎంత లేదన్నా సార్కి ఎంత తక్కువ 370 అయినా కూడా మనం లాస్ట్ లో అయినా సరే అలోరెన్ సార్కి అమ్మేద్దామని చెప్పి. ఓ చాలా థ్యాంక్స్ అమ్మా. వెల్కమ్ అంకుల్. భలే వాళ్ళని పట్టుకొచ్చావు నువ్వు అంకుల్ మా డైరెక్టర్ని, షో రన్నర్ని వాళ్ళని తీసుకుని వస్తానని అంటే ఏంటో అనుకున్నాను. వీళ్ళు సినిమా నాకు అమ్మేద్దామని వచ్చారు. అవును సార్, అవును. ఏంటమ్మా ఈయన్ని సెలెక్ట్ చేసావు డైరెక్టర్గా? చూడ్డానికి అదోలా ఉన్నాడు ఈయన డైరెక్ట్ చేశాడా? బాగానే చేశాడా సినిమా? ఎట్లాగా ఎందుకు ఇతన్ని సెలెక్ట్ చేసుకున్నావు? బాగానే చేశాడు అంకుల్. అంటే పూర్ణోదయ సినిమాలన్నీ చూసి పెరిగానని చెప్పాడు నాతోటి. ఓ అట్లాగా. పూర్ణోదయ సినిమాలు చూసే పెరిగిన సార్. నేను ఒక 9th క్లాస్లో 5'4" ఉండేటోని. పూర్ణోదయ సినిమాలు చూసి 6'1" వరకు పెరిగాను నేను. ఓహో హైట్ పెరిగిపోయావు. ఇట్లా నన్ను అందరు ఫస్ట్ పొట్టాడు అనేటోళ్ళు. నాకు కోపం వచ్చి పూర్ణోదయ సినిమాలు ఇట్లా చూసి ఇట్లా పెరిగిపోయాను. ఫాస్ట్ పెరిగి. పూర్ణోదయ సినిమాలో నీకు ఏది ఇష్టం బెస్ట్? గ్యాంగ్ లీడర్ సార్. I can teach you code in Python in just 30 days, even if you've never written a single line of code before. How? Simple. In my 30-day Python పూర్ణోదయలో అంటే సిరివెన్నెల చాలా ఇష్టం సార్. సిరివెన్నెల ఏంటమ్మా ఏంటి? పూర్ణోదయ సిరివెన్నెల చాలా ఇష్టం అంటారు. పూర్ణోదయ సిరివెన్నెల. నువ్వు పూర్ణోదయలో అన్ని సినిమాలు చూసావు తల్లి నువ్వు? సిరివెన్నెల పూర్ణోదయ అది కాదమ్మా. మీ తాతగారు ఫీల్ అవుతారు. సారీ. పసివాడి ప్రాణం బాగుంటుంది సార్. పసివాడి ప్రాణమా? ఎక్స్క్యూజ్ మీ. కాదయ్యా, అది గీతా ఆర్ట్స్ది. అది నెగిటివ్ తీసుకెళ్ళి అందులో పెట్టేసావా పూర్ణోదయాలు? నేను మీకు పసివాడి ప్రాణం కూడా పూర్ణోదయాలు వచ్చింటే బాగుంటుందని చెప్పాను. అంటే మేము గీతా ఆర్ట్స్ ఏమవ్వాలంట? కాదు, పసివాడి ప్రాణం కూడా నువ్వు తీసుకెళ్ళి పూర్ణోదయాలు అంటే పెట్టే. జస్ట్ మీరిద్దరు టై అప్ అయితే బాగుంటుంది. అమ్మా శ్రీజ, ఇతన్ని నువ్వు డైరెక్టర్గా సెలెక్ట్ చేసావు సరే, శాలరీ ఏమి ఇచ్చావు ఇతనికి? రెమ్యునరేషన్ ఏమి ఇచ్చావు? వాళ్ళు ఇస్తా అన్నారు సార్, కానీ నేనే వద్దన్నా. నేను నాకు శాలరీ ఏమొద్దు. ఓ శాలరీ లేకుండా పని చేసావా? లేదు సార్, సినిమా అయిపోయినాక నైజాం షేర్ నాకు కావాలని అడిగిన సార్. ఓ నైజాం షేర్ నీకు కావాలని. నీకు షేర్ అంటే ఏంటో తెలుసా నీకు? సినిమా రిలీజ్ అయిన తర్వాత షేర్ అంటే షేర్, గ్రాస్, నెట్ ఇవన్నీ నేను చిన్నప్పుడు మా డాడీ డిస్ట్రిబ్యూటర్ సార్. చిన్నప్పటి నుంచి వీటి మధ్యలోనే పెరిగా నేను. చిన్నప్పుడు 5'8" ఉండేటోని. 5'8" నుంచి మళ్ళీ గ్రాసు, షేర్లు ఇవన్నీ విని నేను పెరిగాను. వద్దు ఆపేయమ్మా. నువ్వు ఎంత ఎదిగావో నాకు తెలుస్తుంది. నువ్వు ఆపే. ఏం చదువుకున్నావు బ్రదర్? నువ్వు ఏం చదివావు? నేను ఎంబీబీఎస్. ఎంబీబీఎస్? నిజం సార్, నిజంగా చదివాను. డాక్టర్ ఎంబీబీఎస్ ఏంటండి? నిజం సార్, ఈయన పక్కన ఉంటే ఎవరు నమ్మట్లేదు. నిజంగానే నాకు డిగ్రీ ఉంది. అతను పక్కన ఉంటే నమ్మటం లేదు, అక్కర్లేదు. నిన్ను చూస్తేనే నమ్మటం లేదు. నిజంగా చదివాడా?
అంటే సర్టిఫికేట్ అయితే ఉంది సార్, సర్టిఫికేట్ ఉంది, సర్టిఫికేట్ ఉంది. చదివితేనే ఇస్తారు సార్ సర్టిఫికేట్. లేదు ఏ యూనివర్సిటీ? కాకతీయ యూనివర్సిటీ. కాకతీయ కాదు సార్, మహబూబ్ నగర్ లో SVS మెడికల్ కాలేజ్ అని. ఇట్లాగా యూనివర్సిటీ అడిగిందా? యూనివర్సిటీ ఉంటుంది సార్ అన్నిటికీ. ఓకే. నిజంగానే చదివావు అన్నమాట నిజంగా MBBS. నిజంగా. మరి MBBS చదివి ఆ, ప్రాక్టీస్ చేయకుండా ఇక్కడికి ఎలా వచ్చేసి ఇవన్నీ చేద్దాం అనుకున్నావు? లేదు సార్, ఇది జస్ట్ పార్ట్ టైం ఇది. నెక్స్ట్ వన్ కి ప్లానింగ్. తర్వాత నేను ఒక అపోలో హాస్పిటల్ లాంటిది ఒకటి పెద్దది కట్టి, ఓ కానీ కాలేజెస్ బిల్డ్ చేసి లాస్ట్ కి ఎట్లో అలా గీతార్ట్స్ తో టైప్ మన రామ్ చరణ్ ఉపాసనతో కూడా మాట్లాడింది సార్ జూమ్ కాల్లో మాట్లాడి రామ్ చరణ్ ఉపాసనతో కూడా మాట్లాడి రామచరణ్ ఉపాసన తోటి జూమ్ కాల్లో కొద్దిగా ఆడియో క్లారిటీ బాగాలేదని వాళ్ళు పెట్టేసారు. మాట్లాడి అక్కడ డీల్స్ అన్నీ అయిపోయినాయి సార్. Okay, వాళ్ళు అవన్నీ అంతే, వాళ్ళతో టైప్ అయిన తర్వాత ఆ డబ్బులతో మీతో సినిమా చేద్దామని అట్లా. ఇప్పుడు నా టైఅప్ కాకుండా అపోలోతో టైఅప్ అవుదాం అనుకుంటాం. వెరీ గుడ్. ఓకే, టైప్ అయ్యి తర్వాత ఆ డబ్బులు తీసుకొని వాడు చిన్నప్పటి నుంచి టైప్ సార్. వాడు చిన్నప్పటి నుంచి టైప్ అయిపోవడం అంటే ఇష్టం. సార్ ఇందాక కింద వచ్చేటప్పుడు ఒక ఆయన వచ్చి, సార్ మీరు అర్జెంటుగా గీతార్స్లో సైన్ చేయాలంటే, నాకు ఇప్పుడు టైం లేదా ఈ సినిమా మీద అంటే అసలు వినకుండా బలవంతం చేసి మరి సైన్ చేపిస్తున్నారు సార్. నిన్న ఇంకా ఫోన్లే అని చేసిన నేను. ఇంకా మీరు అడ్వాన్స్ ఇస్తే కొద్దిగా. నిన్ను సైన్ చేయించుకున్నాడా? ఎక్కడా? ఇక్కడే సార్ Gate కింద దగ్గర. ఎంట్రన్స్ దగ్గర. గేట్ దగ్గర. ఎంట్రన్స్ దగ్గర. ఇప్పుడు నేను అడ్వాన్స్ ఇస్తే నువ్వు నాకు సినిమా చేసి పెడతావు. పెడతా సార్. కింద సైన్ చేయించుకున్నారు. అదేంటో తెలుసా నీకు? ఎవరన్నా కొంచెం దొంగ కోళ్ళు పట్టేవాడు లాగా ఉంటే లోపలికి వచ్చేటప్పుడు సంతకం పెట్టించుకుని పంపిస్తారు. అదేనమాట సంతకం. నాతో పెట్టించుకోలేదు సార్. నన్ను పంపించేసారు. మీరు అట్లా కూడా లేరు అన్నాడు సార్. ఒక్కసారి అల్లు అర్జున్ పిలిస్తే నేను ఇట్లా స్టోరీ చెప్పేసి ఒప్పించేసి అడ్వాన్స్ తీసుకుంటా సార్. నేను తొందర 10 నిమిషాల్లో నాకు కాదు అసలు account నీకు. నువ్వు అల్లు అర్జున్ ఎవరో తెలుసా? సినిమాలు చూసావా నువ్వు? అసలు నేను రే ఆ మ్యాగజైన్ తీసుకురా. నేను కారులో వస్తుంటే ఈ మ్యాగజైన్ ఇచ్చారు ఇండియా టుడేలో. ఇండియా టుడేలో మా నాడిది ఫ్రంట్ పేజీ పడి ఇలా ఉంది అని నేను చాలా ఆనందపడుతూ ఇది తెరిచి చదవబోయాను. ఈ లోపల కారు వచ్చి ఆఫీస్లో ఆగింది. సార్ పైన ఫస్ట్ డే ఫస్ట్ షో ఉన్నారని చెప్పారు. సో ఇంతలో విషాదకరమైన ఇతనితో ఈ విషాదకరమైన నువ్వు గీతార్స్ లోపలికి వస్తుంటే సైన్ తీసుకున్నారుగా? తీసుకున్నాను సార్. ఫోటో కూడా తీసుకున్నారు కదా? తీసుకున్నాను. నేను నీకు ఒక ఉపకారం చేస్తాను. ఈ ఫోటో ఈ సిగ్నేచర్ 2 అల్లు అర్జున్కి పంపించి ఇతను ఎప్పుడు మీ గేట్లోకి ఎలా చేయొద్దండి అని చెప్తా. హీరో సార్ అలాంటి తిరిగినాడు శ్రీకాంత్ అని. సరే చూస్తా తర్వాత మేడం చూస్తా. నేను కూడా గీతా ఆర్ట్ సినిమాలు చూసే పెరిగిన సార్. యాక్చువల్లీ నేను 5 feet ఉండే. ఏం సినిమాలు చూసి పెరిగావు? గరాన మొగుడు సార్. నాకు అసలు చిరంజీవిని చూస్తానులా. గరానా మొగుడు గీతార్స్ కాదమ్మా, అది పూర్ణోదయ కాదు, అది దేవి ప్రసాద్ అని ఆయన తీశారు. మాకు 2 ఎక్కువ తెలుసు సార్, గీతా ఆర్ట్స్, పూర్ణోదయ. సార్ ఇప్పుడు అంటే నేనంటే లైఫ్లో అన్ని చూసేసిన సార్. ఒక హిట్ ఒక ఫ్లాప్ చూసిన, కానీ పాపం వీళ్ళకు తెలియదు సార్ ఎట్లా డీల్ చేయాలి, ఎట్లా డీల్ చేయాలి, ఫ్లాప్ ఎట్లా డీల్ చేయాలి. సో మీరు చెప్పండి సార్, మీరు ఎట్లా హిట్ అయితే ఎట్లా, ఫ్లాప్ అయితే ఎట్లా? మీరు నేను చాలా హిట్లు ఫ్లాప్లు అన్నీ చూశాను. నేనేం చేద్దామని కాకుండా అసలు మీరేం చేద్దాం అనుకున్నారు? హిట్ అయితే ఏం చేద్దాం అనుకున్నారు, ఫ్లాప్ అయితే ఏం చేద్దాం అనుకున్నారు? మీ హిట్ అయితే ఏముంటుంది సార్, మొత్తం నేను బాగా చేసిన డైరెక్షన్ మొత్తం నేను కంప్లీట్ అనుదీప్ ఇచ్చేస్తాను సార్. అనుదీప్ ఉండు కాబట్టి సినిమా హిట్ సార్. నేను కూడా శ్రీజ ఇంత నాని కూడా అసలు సూపర్ చేసింది సార్. అసలు అందరిని ఒకరినొకరిని పొగడుకోవడమే సార్ అంత హిట్ అయితే. అసలు తర్వాత ఫ్లాప్ అయితే నేను నానిని తిట్టుకుంటా అనుకుంటా. ఏమనరా నాని వాడు ఎందుకు సార్ మంచి ఏదైనా ఎస్టాబ్లిష్ హీరోని పెట్టి ఇవ్వడం చేసింటే కరెక్టే, కానీ అసలు నిన్ను అసిస్టెంట్ డైరెక్టర్ ఎందుకు తీసుకున్న జాతిరత్నాలు నేను తిట్టుకుంటా. ఇది నేను శ్రీజను కూడా తిట్టుకుంటా. అసలు శ్రీజ ఎందుకు ప్రొడక్షన్ చేసింది, అసలు అవసరమా శ్రీజ? కానీ శ్రీజని తిట్టుకుంటా సార్ నేను. మీరు నేను అనలేను అంకుల్, డబ్బులు పెట్టాను కదా మీతో టైఅప్ అవుదాం అనుకుంటున్నాను. టైఅప్ అవుతావా? ఇక్కడ వీళ్ళందరూ కలిపి నాతో టైఅప్ అవుదాం అనే ఒక ప్రోగ్రామ్తో వచ్చినట్టున్నారు. చాలా సంతోషం బాబు. త్వరలో నేను కలిసి మీ అందరితో టైఅప్ అవుతాను. ఏమ్మా అసలు విషయం మర్చిపోయాను. వచ్చిన విషయం మర్చిపోయాను సార్. ఏమిది? చిన్నది ఒకసారి కూర్చోండి, ఒకసారి కూర్చోండి, నేను చెప్తాను. కూర్చోండి. టైఅప్ కాదు, సాంగ్ లాంచ్ చేద్దామని. సాంగ్ లాంచ్ చేద్దామని. సాంగ్ లాంచ్ వచ్చిందే ఇక్కడికి. సాంగ్ లాంచ్ సాంగ్ లాంచ్ కోసం వచ్చినాం సార్. అది కాకుండా టైఅప్ అవన్నీ మాట్లాడినాము. బట్
టైప్ కూడా అవుదాము ఎక్కడమ్మా ప్లే బటన్ ఎక్కడ నొక్కితే పాట వస్తుంది? పాట ఎక్కడ నొక్కినా రాదు సార్, ఎందుకంటే పాట లేదు ఇంకా. లేదు సార్, మీ ఒక ఎక్స్ప్రెషన్ తీసుకున్నాం సార్. సాంగ్ చాలా బాగుంది అన్నట్టు మీరు ఎక్స్ప్రెషన్స్ ఏంటి, మేము పాట తర్వాత ప్లే ఓ, చేసుకుంటాం. పాట లేదు, లేదు సార్, నేను ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. అంటే పాట అదిరిపోయింది అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఏంటి. ఓహో, ఒకసారి డైరెక్టర్ గా నువ్వు చెప్పమ్మా. నేను సార్ నొక్కి ఇట్లా. బా. ఓ, చాలు చాలు, ఓకేనా? ఎక్స్ప్రెషన్ ఏంటి ఎక్స్ప్రెషన్ నొక్కండి సార్. పాట లేదు సార్. ఏం పాటయా? సార్ ఇప్పుడు లాంచ్ అయిపోయింది, మనం ఇంకా డిస్కస్ చేద్దామంటే చేద్దాం, లేదు మీకు టైం అవుతుంది. ఇంకా డిస్కషన్ ఏం లేదా బాబు? మీరు ఇంకా కొంచెంసేపు ఉంటే టైఅప్ పెట్టేసేటట్టున్నారు. నేను సార్, మీకు ఒక గిఫ్ట్ మా తరఫున తీసుకున్నాను సార్. ఎక్కడో చూసినట్టుంది ఇది. కింద ఇట్లా మెట్ల కింద ఉండే కదా సార్. సార్ మనదే ఆ సార్. మూల ఉంటాయి. సైన్ చేసేసిన కదా అని మీరు ఎట్లా అడ్వాన్స్ టైప్ అవుతున్నాం కదా అని మనకి